వంటి కోతి ఉందే అది అత్యంత చపలం, అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు. కోతి అంటేనే కదలడం స్వభావం. కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి, వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అనరు. కోతి అంటేనే కదలాలి, అది దాని ఉపాధికి ఉండవలసిన లక్షణం. అది కోతి చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు, అది దాని ఉపాధి లక్షణం. ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. కాబట్టే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిడౌ నటత్యాశా శాఖాస్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్యంత చపలం అన్నారు. నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం, అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు. కోతి అంటేనే కదలడం స్వభావం. కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి, వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అనరు. కోతి అంటేనే కదలాలి, అది దాని ఉపాధికి ఉండవలసిన లక్షణం. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు. లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ ఒక్కరే. అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు? ఇంత బలముండి ఇంత శక్తి ఉండి, పోనీ ఏ బలం లేదండి ఆయనకి, ఏ శక్తి లేదండి, శరీరము రోగగ్రస్తమైపోయిందండి, మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా, అందుకని అలా మనసం మీద పడున్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం, ఆయనకున్నంత తేజస్సు, ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు. అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయువు యొక్క పుత్రుడు, వానరయూథ ముఖ్యం. పోనీ ఏదో సామాన్యమైన కోత, వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు. వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.